నేను అదే చెప్తా పాస్టర్ సారు, నేను మనం సరే రానిలం కాదు. నంబర్ 2 క్వశ్చన్ మళ్ళీ ఎప్పుడు కలుస్తాడేమో. నంబర్ 2 క్వశ్చన్, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము. అపవాసులు కురుచున్న చోటను కురుచుండరాదంట. యెహోవా ధర్మశాస్త్రమందు దినము ఆనందించాలంట. వాడు గాలికి ఒకవేళ అట్లా చేస్తే వాడు గాలికి చెదరగొట్టి పొట్టు వాళ్ళే ఉంటాడంట. మరి యేసుక్రీస్తు ఈ వాక్యానికి భిన్నంగా ప్రవర్తించిండు. అతను పాపులు కూర్చున్న చోట కూర్చున్నాడు, అపవాసకులు కూర్చున్న చోట కూర్చున్నాడు. దాన్ని ఏమంటారు మళ్ళీ మీరు? మళ్ళీ చెప్పు. కీర్తనలు 1 కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో అపవాసకులు కూర్చున్న చోటను కూర్చుండరాదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవరాదు, పాపుల మార్గమున నిలవరాదు. ఇట్లా చేసేటోడు నీటి కాలువల ఏరును నాటబడేదై ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలన ఉంటాడు. మరి యేసుక్రీస్తు ఈ యెహోవా చెప్పిన ఆజ్ఞలు అన్నిటిని ధిక్కరించుండు. అపవాసకులు కూర్చున్న చోట కూర్చున్నాడు, పాపుల మధ్యలో తిరుగుతున్నాడు అంటారు. అరే ఈడేములా పాపుల మధ్య తిరుగుతున్నాడు అంటానంటే, అరే నేను పాపులని విలువనికి వచ్చినారా? నేను నీతి మంత్రుల విలువనికి రాలేదు, నేను పాపులని ప్రేమిస్తుండా అంటాడు. మరి ఇక్కడ 2 వాక్యాలు భిన్నంగా ఒకదానికొకటి విరుద్ధంగా కొట్టుకుంటున్నాయి కదా. ఇప్పుడు నిలడు అతను పాపుల మార్గంలో ఉన్నాడు, పాపుల మార్గంలో నిలిచిండు, కానీ అతని లోపల పాపం ఉండదా? అక్కడ లేదు, అక్కడ అది లేదు. అపవాసకులు అతని లోపల పాపం ఉండదే? పాపం ఉండదు అంటానంటే ఎట్లా చెప్పలే. అతని లోపల పాపం నీ క్వశ్చన్ వేసిన మీదకి తాను క్వశ్చన్ వేస్తే దానికి చెప్పలే, నువ్వు లేకపోతే గొత్తలేదు అన్నలే. నాకు ఒక్కసారి చెప్పలే పాపం అంటే ఎట్లుంటది. పాపమా ఎవరికి నీ తెల్లని కాక ఇంకోటి గుంజేది కూడా పాపమే, చూసేది కూడా పాపమే. కెట్ట దృష్టి అంటే తప్పు నుంచి చూసేది కూడా పాపమే. ఇప్పుడు నువ్వు బిల్డింగ్ లకి ఆడేడ పని చేస్తావు కదా, ఉన్న పైపులు వైర్లు తీసుకొచ్చేది అది పుణ్యం. దొంగతనం చేసేది కూడా పాపమే, అది పుణ్యమానికి. ఇప్పుడు ఏమన్నా టాపీ ఎవరిదైనా టాపీ మర్చిపోయింది కదా, ఇది బాగున్నది నాకు బాగా అవుతుంది అంటే అది ఒకటి పాపమే. లేదు అది పాపం కాదు, ఉనికి పుణ్యము. మీరు నా నోరు మూపిస్తామని చూస్తున్నారు. నీ నోరు కాదు, నీ కాందాన్ని నోరు మూపిస్తాం రా. నీ నోరు ఎట్లా మూపిస్తామమ్మా? నీ మాట్లాడు, ఎన్ని బేకైతే మాట్లాడు. నీ మాట్లాడనికని ఉండవు, చెప్పనికని ఉండడు సారు రెడీ. నేనేమంటుండా వాక్యం అడుగుతున్నా గానీ ఆడ ఇప్పుడు బైబిల్లో కూడా యేసు ప్రభు మేరేమని రహస్యంగా పిలిపించిండు, రహస్యంగా పిలిపించిండు. ఆమె రహస్యంగానికి పిలిపించిండు. ఎవరు లేని చోటికి ఆమె నేనికి రమ్మన్నాడు. మేరేమని మధ్యలోనే మరి కానీ ఆమె రహస్యంగా పిలిపించిండు. ఆమె వచ్చి అతన్ని ముద్దు పెట్టుకుంటది. ఏదికి పిలిపించండు? ఏడ పిలిపించండు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో. ఏముండది? అతన్ని ఎవరు లేదు, రహస్యంగా పిలిపించిండు. అరే ఏం చదువుతారా? దాని కింద చూడు, అసలు సీమోన్ ఇంటికి తిన్నిక పోతుంటే వచ్చి ఆమె ఇది చేస్తారు, అత్తపూర్తి వల్ల కొడుతుంది. ఈ హనుమంతు నువ్వు కరెక్ట్ చదివి అడిగాప, నువ్వు క్వశ్చన్లకి టైం వేస్ట్ అవుతుంది. లేదు కరెక్టే, అతన్ని రహస్యంగా పిలిపిస్తాడు మరియమ్మని. దినం ఒక అధ్యాయం చదివి దాని గురించి తెలుసుకొని నీ క్వశ్చన్లు అడుగు, ఓకే టైం వేస్ట్. నేను అదే అంటున్నా, తను అన్నది నేను అన్నదానికి జవాబు చెప్పాడు. అది కాదప్పా, రహస్యంగా పిలిచిండు అంటే నీ మాట నాకు చూపి బైబిల్లో. ఉండదు నేను చూపిస్తా, వచ్చినాము చూపి జల్దీ. మీరు ఉంటారా పోతారా మళ్ళా లైన్లో? లేదు నువ్వు బయట ఉండవు ఎట్లనా? లే నేను బయట ఉండా, నేను పక్కన ఉండా, కానీ నేను రహస్యంగా పిలిపించిండు. మరియమ్మని పిలిపించినటువంటి అవసరం ఏమొచ్చింది అడుగు, పెద్ద పని.
లేదు, లేదు, రహస్యంగా అది పిలిచేది ఉండదు. అంటే ఆ? అర్థం చేసుకున్నంత ఈజీగా చెప్పనీకి రాదు. లేదు, లేదు. లేదు, కాదు, అట్లా రహస్యంగా వినిపించిందంటే చూపించమను. ఉండదు, ఆ వచనం ఉండదు. ఈ యేసు ప్రభు మరియా మార్తమ్మని నాకు. ప్రేమించిండంట. ఆ, మరియా మార్తను యేసు ప్రభు బహుగా ప్రేమించిండంట. ప్రేమించిందంటే ఏమిటి? ప్రేమించినప్పుడు ఆమెను ఒక్కదాన్నే రహస్యంగా పిలిపించిండంట. ఏంటి కోసం? ఏంటి కోసం అంటే మీ అన్నని ఆడవాతి పెట్టిండ్రు డిస్కషన్ చేయడానికి. రహస్యంగా వినిపించిందంటే అని చూపి నాకు. ఉండదు, వాక్యంలో ఉండదు. గద్దె చూపి హనుమంతు చెప్పు, నేను తెరిచి చూస్తా, చెప్పు. నీ తెచ్చి చూస్తావా? తెరిచి చూపిస్తా, ఒక్క నిమిషం. అంతగానే ఇబ్బంది పడే వాళ్ళు డౌట్ క్లియర్ చేస్తారు. యోహానా? యోహాను సువార్త 11వ అధ్యాయం. 11 వచ్చినాము. వచ్చినాము అక్కడనే ఉంటది, ఆడుంటదేమో, నేను చూసిన బాగా చదివినది. ఇప్పుడు ఎన్ని వచనాలు ఉన్నాయంటే దీంట్లో 57 ఉన్నాయి. 57 ఏడని ఇంకా వెళ్ళిపోతాం. రహస్యంగా పిలిచాను మరియను అట్లుంటది. మరి దొరికేనా? లేదు, లాజర్ కూడా వస్తాడు కదా దీంట్లోనే. లాజర్ ఎవరు? లాజరు వాళ్ళ అన్న చచ్చిపోతాడు. వాళ్ళ అన్ననా? అంటే మా మార్తమ్మ మరియమ్మ అన్న. అన్ననా? మామ అవుతాడు ఏమైతే. మరియా మార్త ఇద్దరు అక్కజల్లేని ఉంటారు. ఈమెనే యేసుక్రీస్తు రహస్యంగా మాట్లాడుతుంటాడు. ఆ విషయం కూడా అక్కడ ರಾಶಿಂದ ಕ್ಲಿಯರ್ గా. ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಪ್ರಿಯ ಮಿತ್ರನು ಅಸ್ವಸ್ಥನಾಗಿದ್ದಾನೆ ಎಂಬುದಕ್ಕೆ ಯೇಸುವಿನ ಬಳಿಗೆ ಹೇಳಿ ಕಳಿಸಿದನು. ಯೇಸು ಅದನ್ನು ಕೇಳಿ, ಈ ರೋಗವು ಮರಣಕ್ಕಾಗಿ ಬಂದದ್ದಲ್ಲ, ಇದರಿಂದ ನಿಮಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುವಂತೆ ದೇವರು ಮಹಿಮೆಗೋಸ್ಕರ ನೋಡ್ಕೊಳ್ಳಿ. నీ యాప్లో సెర్చ్ చేసావు కదా హనుమంతు, సెర్చ్ చేసి చెప్పు కదా. నేను ఫోన్ చాలు ఉన్నది కదా, లేకపోతే ఒక్కటేడుకు తీసిస్తాను నేను. ఏమైంది? ఫోన్ చాలు ఉన్నది కదా. ఫోన్ చాలు ఉన్నదే, పర్వాలేదు. తోడు కట్ చేసి మళ్ళా లేకుంటాడు పెదప, మాట లేకుంటాడు. ఎందుకు లేకుంటాడు? నిలవడం అంటే గట్టిగా నిలబడాలి. హనుమంతు పట్టుని చెక్ చేసుకో. యోహాను సువార్త 11వ అధ్యాయం 27 నుండి చదువుతుండా. ఆమె 26 నుండి చదువుతా, 25 నుండి చదువుతా. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే ఈ యొక్క వచనం ఏమంటే, నా యందు ఎవరైతే విశ్వాసం పెడతారో కదా వాళ్ళు చచ్చిపోతే కూడా బతుకుతారంట. ఇదొకటి క్లియర్ చేయాలి, రాసి పెట్టుకుని మనం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు అన్నిటికీ చనిపోడు. ఇదొకటి, ఈ 2 వచనాలు క్లియర్ చేయాలి. ఇంకొకటి నా మెయిన్ ఏంటంటే, ఇప్పుడు 26 వచనం 27వ వచనం చదువుతున్నా. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువాని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సోదరి అయిన మరియను రహస్యంగా పిలిచెను. ఇప్పుడు అక్కడ చాలా మంది వాళ్ళ ఇంట్లో చచ్చిపోయినారు అనుకో, చచ్చిపోతే కుటుంబ సభ్యులు వాళ్ళందరూ వచ్చి ఆడ ఉండరు. పెద్దనైనా చెప్పు. అంటే ఆ కుటుంబానికి ఓదార్చనీకి ఆ కుటుంబ బంధువులు వీళ్ళందరూ వచ్చి ఉండరు అనుకో. ఇతడు ఏం చేసిందంటే, యేసు ప్రభు ఆ కుటుంబాలతో కలిసి ఉండకొచ్చిండు. గప్పుగా వచ్చి చెవులో చెప్తున్నది, ఎవరి ఏ బోధకుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడే, పక్కకు పోయి కలుసుకోపో అంటున్నది ఎవరు? మార్త.
మార్త పిలుచుండదే. ఇప్పుడు యేసుక్రీస్తు తనలో ఊర్లోకి వస్తున్నాడు అంటారు, నీ మార్తకు తెలిసి యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి మార్త వెళ్ళిపోయింది. అరే ఇక్కడ బాగా చదువు, ఆ, బాగా చదువు, అదే వచ్చిన మళ్ళా చదువు. ఆమె ఆమె అంటే ఎవరు? ఆమె అంటే మార్త. మాట ఈ మాటలు చెప్పి ఆ, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని చెప్పి తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. ఆ, అందుకే ఈ రహస్యం ఎందుకు పిలుచుకొస్తున్నది? ఇక్కడ ఏమో రహస్యముగా అంటుందంటే మందికి తెలియకుండా పిలుస్తుంది. బోధకుడు వచ్చిండు. ఆ, ఇప్పుడు పెళ్లి ఎవరితోటి పిలుస్తున్నారు? ఇప్పుడు 33 ఏళ్ళు అతనికి ఉన్నాయి. ఇప్పుడు 33 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు కాదు. ఆ, యేసుక్రీస్తు వచ్చి ఆమెను రహస్యంగా పిలిచిందా? అవు రహస్యంగా పిలుచుకురామని చెప్పిండు. చెప్తారా? ఇప్పుడు రహస్యంగా పిలవలసిన మాట ఎందుకు వచ్చింది అక్కడ? రహస్యంగా ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? ఇప్పుడు మార్త ఎందుకు వచ్చింది? లాజర్ను లేపనీకి వచ్చిండు. లాజర్ను లేపనీకి ఇంకా మార్తతో మాట్లాడుతూ ఉంటది, మరి ఇంకా ఏడ్చుకుంటూ ఉన్నది. క్వశ్చన్ క్లియర్, చెప్పుట్లోనే అర్థమైపోయింది. హనుమంతు నీది ఓడిపోతుంది. నువ్వు ఎట్లానా? లాజర్ చచ్చిపోయింటాడు కదా అక్కడ. అవు ఇప్పుడు దేవుడు అనేవాడు అందరి ఎదురుగా ఇట్లా పవాడాలు చేస్తలేడు. ఏం లేదు, మార్త రహస్యంగా గెలిచింది మరి అను. బోధకుడు వచ్చిండు, ఆడొస్తున్నాడు. మరి లేదంటే కదా వచనం ఇది. అరే ఆమె అతన్ని అక్కడ పడతావి, ఇక్కడ పడుతుంది, ఇక్కడ పడతావు అంటే జుట్టు, అది జుట్టు లేకుంటే అది ఏమంటారు కదా అది. యేసుక్రీస్తు ఆమెను రహస్యంగా పిలిచినట్ల నాకు చూపి. నాకైతే 99% గ్యారెంటీ ఉన్నది హనుమంతు తిరిగా మన వద్దకు వస్తాడు అనేది. మీరు ఇద్దరు కలిసి ఓడేస్తున్నారు నన్ను. రహస్యం ఎందుకు లేదు, మళ్ళా నువ్వు బైబుల్ ప్రకటిస్తావు అనేది నాకు 100% మనసులో ఎక్కడో ఇంకా ఉంది నాకు. అందుకే నీకు తిరిగా మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను ఫోన్ చేయొద్దు కూడా అనుకుంటావు సరే. ఏం పని అంత పాల్తు పని అన్ని మాట్లాడే దాని గురించి దీని గురించి ఎవరైతే ఫోన్ చేయరు కదా, నా నంబర్ ఎవరైతే బ్లాక్ లిస్ట్ చేసుకున్నారో, నన్ను ఎవరైతే ఫోన్ చేయరు చూడు, చేతగాళ్ళు ఓడిపోతారు. అందుకే ఫోన్ చేయరు నాకు. మరి నేనే చేస్తా కదా నీకు. నువ్వు చేయని చేయవు కానీ నేను చేస్తా కదా మళ్ళా. నీ ఒక్కతనే మొగతనివి కానీ మీ విశ్వాసులు అందరూ ఏమిలే. నీవు ఈ వారం అయితే నేను వారం చేయకుంటే నువ్వు చేయనే చేయవు. నేనే ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అరే ఇక్కడ విన్నప్ప, ఆ కాలంలో యేసుక్రీస్తు కాలంలో కుష్ఠరోగం వచ్చినోడు రోడ్డు మీద నడిస్తే రాళ్ళు బట్టి దూరం పోతున్నారంట. అవు నీకు కుష్ఠరోగం పట్టింది, కుష్ఠరోగం. నేను మీరు ఊర్లో అప్పుడు తప్పు చేసే ఊరు బాయి కొనియకున్నారంట అప్పుడు. కాదు, వాడు రహస్యంగా ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి రహస్యంగా పిలుస్తున్నాడు నిన్ను అంటని చేసిందే. ఆమె వచ్చి చెప్పిండు, అక్క వచ్చి చెప్పిండు ఏసై వచ్చిండు అంటే గుజు చెవులో చెప్పింది అనుకో. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు యేసుక్రీస్తు పిలుస్తున్నాడు అంటే అన్నదే లేదాడా? లేదు, పిలిపిస్తున్నాడు అంటే లేదు. నేను చదువుతా. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలిసి కొనగా చోటనే ఉండెను గనుక నేను 28వ చదువుతా ఉండు. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు. బోధకుడు ఎవరిని పిలుస్తున్నాడంట? మరియమ్మని పిలుస్తున్నాడు. ఇక్కడ బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని చెప్పి అతన్ని అడిగిండు, నీవు వచ్చినావు కానీ మరి ఆడు ఉండదు.
బోధకుడు మరియ ఇంట్లో ఉంటది. మరి ఇంట్లో ఉండదు, ఆమె ఉండదంటే అడుగుతున్నాడు. ఆమె ఇంట్లో ఉండదా? మరియానికి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుతున్నాడు చెప్పి తన సహోదరి అయిన మరి రహస్యంగా పిలిచాను. సావు చెట్టు బొందకాడు కొట్టేటప్పుడు పనుకుంది ఎవర్రా? అట్లా చెప్తావు మీరు క్లియర్ గా? ఇప్పుడు ఏమంటున్నాడు ఈడ, నీ మనసులో ఏముండదు.